హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ సిబిల్ స్కోర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. అంటే సిబిల్ స్కోర్ అంటే ఏంటిది, సిబిల్ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా అయితే సిబిల్ స్కోర్ అంటే ఏంటిది, క్రెడిట్ స్కోర్ అంటే ఏంటిది, అంటే రెండు ఒకటేనా అయితే డిఫరెన్స్ అయితే చూద్దాం. సిబిల్ స్కోర్ అన్నా క్రెడిట్ స్కోర్ అన్నా ఒకటే. ఎందుకంటే సిబిల్ స్కోర్ చెక్ చేయాలంటే మన క్రెడిట్ బ్యూరో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసి బ్యాంకు వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. ఈ క్రెడిట్ బ్యూరో వాళ్ళు వచ్చేసి మనకైతే ఇండియాలో అయితే ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్, హైమార్క్, సిబిల్ అండ్ ఎక్స్పీరియన్ 4 కంపెనీస్ అయితే ఇండియాలో అయితే ఉన్నాయి. ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా, ఎస్బీఐ బ్యాంక్ అయినా అండ్ సమ్ ఆఫ్ ది అదర్ బ్యాంక్స్ అయినా మన సిబిల్ స్కోర్ చూసే మనకైతే లోన్ అయితే ఇస్తారు. మినిమం మనకి లోన్ రావాలంటే మినిమం 750 సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. అప్పుడైతేనే మనకైతే లోన్ అయితే ఇస్తారు. సిబిల్ స్కోర్ వచ్చేసి 300 to 900 వరకు ఉంటుంది. ఇక్కడైతే మనకి 500, 600 సిబిల్ స్కోర్ ఈ విధంగా ఉందో, ఈ విధంగా ఉంటే మనకైతే బ్యాంక్ వాళ్ళు అయితే లోన్ అయితే ఇవ్వరు. సిబిల్ స్కోర్ ఆన్లైన్లో ఫ్రీగా ఏ విధంగా చూడాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను లైవ్గా. ఇప్పుడైతే మీరైతే గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో అయితే మీరు బజాజ్ ఫిన్సర్వ్ సిబిల్ స్కోర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చెక్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ, నో ఇంపాక్ట్ ఆన్ క్రెడిట్ స్కోర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ చెక్ స్కోర్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని మీద అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక మనకైతే ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మనమైతే ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మనకైతే ఒకటైతే ఓటీపీ అయితే అడుగుద్ది. ఓటీపీ అయితే మనమైతే ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడైతే మనకైతే ఆటో ఎంటర్ కోడ్ అనేది అడుగుతుంది. మనమైతే పర్మిషన్ అయితే అలౌ చేయాలి. అలౌ చేసి ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మనకైతే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే ఫుల్ నేమ్ ఇవ్వాలి. యాజ్ పర్ పాన్ కార్డ్ ఉంటుంది కదా, పాన్ కార్డ్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో అనే ఆ విధంగా అయితే మీ పేరు అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడైతే నా పేరు అయితే ఇస్తున్నాను. మీరు కూడా మీ నేమ్ అయితే ఇవ్వండి. మీ నేమ్ ఎంటర్ చేశాక కింద అయితే పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుద్ది. మీరైతే 10 డిజిట్ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక మీకైతే కింద చూసుకున్నట్టయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుద్ది. ఇక్కడైతే మీరైతే డేట్, మంత్ అండ్ ఇయర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడైతే మీకైతే పిన్ కోడ్ అయితే అడుగుద్ది. ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడైతే సిటీ అడుగుద్ది. మీ సిటీ ఏ సిటీ అయితే ఆ సిటీ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేశాక మనకైతే కింద చూసుకున్నట్టయితే జెండర్ అయితే అడుగుద్ది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే అడుగుద్ది. అయితే శాలరీ అయితే ఇచ్చేసాను. అండ్ నెట్ మంత్లీ శాలరీ అంటే ఒక 20,000 అన్నా 15,000 అన్నా మీరైతే ఇవ్వచ్చు. అండ్ చూసుకున్నట్టయితే ఐఎమ్ లుకింగ్ ఫర్ అంటే దేనికోసం అయితే చూస్తున్నావు, అంటే పర్సనల్ లోనా, క్రెడిట్ కార్డా, బిజినెస్ లోనా, హోమ్ లోనా, గోల్డ్ లోనా. అయితే ఈ విధంగా అయితే మనం దీని పర్పస్ అయితే దాని పర్పస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. తీసుకొని అయితే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ పర్మిషన్ అడుగుద్ది. మనమైతే అలౌ చేసాము. అలౌ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడైతే మన సిబిల్ స్కోర్ అయితే చూపిస్తుంది. మన సిబిల్ స్కోర్ వచ్చేసి 746 అయితే చూపిస్తుంది. అవుట్ ఆఫ్ 900కి అయితే మన సిబిల్ స్కోర్ వచ్చేసి 746 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే ఫ్రీగా ఆన్లైన్లో అయితే సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.